చైత్రమాస శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి. మరి ఆషాఢమాసంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి ఎందుకైంది అంటే ఇక్కడ నుంచే ఒక విచిత్రం ప్రారంభమవుతుంది. అది శయనీకాదశి అంటారు. ఆ రోజు క్షీరాబ్ధి ఎందు అంటే పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద పడుకుంటారు. అలా పడుకున్న ఆయన ఎన్ని రోజులు పడుకుంటారు? 4 నెలలు నిద్రపోతారు ఆయన. పడుకోవడం కాదు, పడుకోవడం అంటే ఏదో పడుకోవడం, అలా పడుకోవడం కాదు, ఆయన 4 నెలల పాటు నిద్రపోతారు అని. అంటే ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు పడుకున్న శ్రీ మహావిష్ణువు శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీక మాసం వచ్చే పర్యంతం పడుకుని కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు నిద్రలేస్తే మళ్ళీ ఆయన నిద్రలేచిన ఏకాదశి ఉత్తైన ఏకాదశి అని పేరుతోటి ఆ రోజున